opportunity to stand in front of the youth. యవనస్తుల ముందు నిలబడటకు దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి ఎంతో కృతజ్ఞతలై ఉన్నాను. Today I want to talk you on the topic youth be a good example of believers. విశ్వాసుల యొక్క క్రమము ఎలా ఉండాలనేదే విషయాన్ని గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. Let us turn to first letter Paul the apostle letter to Timothy chapter 4 and verse 12. Read together. తిమోతికి రాసిన మొదటి పత్రిక Chapter 4 and verse 12. 4:12 అధ్యాయం. Let us all read together. తిమోతికి రాసిన మొదటి పత్రిక First letter to Timothy chapter 4 and verse 12. 4:12 చదవనా? Let no man despise the youth, but be thou an example of believers in word, in conversation, in charity, in spirit, in faith, in purity. 11, 12 రెండు కలిసి ఉన్నాయి. తెలుగులో కలిసి చదువుదాము. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవరును నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. Here Paul the apostle advised young Timothy not to give any chance to anyone to despise his youth. ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తున్న ఏమనగా వారు అనేకుల విశ్వాసులకు మాదిరికరంగా ఉండమని చెప్తా ఉన్నారు. And be a good example of believers. విశ్వాసులకు కూడా సహ విశ్వాసులకు కూడా ఒక మంచి ఉదాహరణగా ఉండాలని పౌలు గారు చదివిస్తూ ఉన్నారు. In John chapter 8 and verse 12, యోహాను రాసిన మొదటి పత్రిక John chapter 8 and verse 12, యోహాను సువార్త. క్షమించాలి, యోహాను సువార్త John chapter 8 and verse 12. Here Jesus said, I am the light of this world. 7 Chapter 8 and verse 12. 7 అధ్యాయము 12వ వచనము. Here Jesus said, I am the light of this world. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నదేమగా నేనే వెలుగై ఉన్నానని చెప్తున్నారు. Except Jesus Christ in the Bible from the Old Testament to New Testament, there is no man called the light of this world. ఇక్కడ దేవుని వాక్యంలో పాత నిబంధనేమి కొత్త నిబంధనేమి కానీ ఎవరు కూడా నేనే వెలుగు అని చెప్పలేదు. Abraham was not called the light of this world. కానీ అబ్రహాము గారు కూడా లోకానికి వెలుగు నేనే అని కానీ చెప్పుకోలేదు ఎప్పుడు కూడా. Even Jacob was not called light of this world. యాకోబు కూడా నేను లోకమునకు వెలుగై ఉన్నానని కూడా ఎప్పుడు చెప్పుకోలేదు. Even John the Baptist was not also called the light of this world. బాప్టిజం ఇచ్చి యోహాను కూడా తను నేను లోకమునకు వెలుగై ఉన్నానని ఎప్పుడు చెప్పుకోలేదు. But John the Baptist called the burning and shining lamp. కానీ తను మాత్రము అనేకులకు వెలుగుకరంగానే కనపడతా వచ్చినాడు. Only Jesus Christ is the light of this world. కానీ ఈ లోకానికి వెలుగు అనేది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. How he became the light of this world? ఎలాగా ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నారు? Not by the miracles he done on the earth. ఈ లోకంలో చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి కాదు. Not by the words that he preached in the world. లోకంలో ఆయన ప్రసంగించినటువంటి ఆ బోధనలు బట్టి కాదు. But the way that he lived on the earth call him light of this world. ఈ లోకంలో ఆయన జీవించిన జీవితాన్ని బట్టే లోకానికి వెలుగై ఉన్నాడని చెప్తా ఉన్నారు. Jesus also said in Matthew chapter 5 and verse 14. మత్తయి సువార్త 5 Chapter 5 and verse 14. 5:14లో Jesus said here, అక్కడ చెప్పినది ఏమనగా you are the light of this world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తా ఉన్నారు. Why Abraham was not called the light of this world? ఎందుకని అబ్రహాము లోకమునకు వెలుగుగా పిలువబడలేదు? Even John the Baptist was not called light of this world. బాప్టిజం ఇచ్చి యోహాను కూడా అలా లోకానికి వెలుగుగా పిలువబడలేదు. Why Jesus called us, you and I, as light of this world? ఎందుకని నన్ను లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పినారు? Because by shedding his blood on the cross of Calvary. ఎందుకనగా ఆయన ప్రశస్తమైన రక్తాన్ని సిలువలో నీ కొరకు నా కొరకు ధారపోసినారు కాబట్టి. That's why we became, you and I, called as light of this world. అందు నిమిత్తము మాత్రమే మనము ఈ లోకమునకు వెలుగై ఉన్నామని ప్రభువారు పిలుస్తా ఉన్నారు. Not everyone called light of this world. ఎవరు కూడా లోకమునకు వెలుగు అని పిలువబడలేదు. Because those who are born again, వారు రక్షణ పొందినారు. those who accept Jesus Christ as personal savior, ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించినారు. those who sanctify their sins, వారి పాపములను కడగబడినారు.
those who live life like Jesus Christ, in the way of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గంలో ప్రభు వారి వలె జీవిస్తా వచ్చినారు. those called light of this world. అలాంటి వారు మాత్రమే లోకానికి వెలుగని పిలువబడతా వచ్చినారు. So as we are the children of Christ Jesus, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కుమారులు కుమార్తెలుగా మీరు, so as we are the children of Christ Jesus, మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పిల్లలముగా we must be good example to we must be good example of believers, మనము తోటి విశ్వాసులకు అనేకులకు మనం మాదిరికరంగా ఉండాలి. because neighbors observe us, అనేకులు మనల్ని పరిశీలిస్తూ ఉంటారు. friends observe us, మన స్నేహితులు పరిశీలిస్తారు. and society also observe us. ఇక్కడ ఉన్నటువంటి లోకం అంతా కూడా మనల్ని పరిశీలిస్తూ ఉంటుంది. So all these are observing us. We must be like a good example of believers. అనేకులు మన ఇంకా చూస్తున్నారు, మనల్ని పరిశోధిస్తున్నారు, కాబట్టి మనము వారందరికీ కూడా ఒక మాదిరికరంగా జీవించాలి. Here we can see in the life of Paul, ఇక్కడ పౌలు గారి యొక్క జీవితంలో కూడా he also followed the footsteps of Christ Jesus. He also followed the footsteps of Christ Jesus. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన అడుగుజాడల్లోనే పౌలు గారు కూడా నడిచినారు. That means he followed light. అంటే ఆయన వెలుగులో నడిచారని అర్థము. So here the Paul apostle also advising young Timothy to follow the footsteps of Christ Jesus. ఇక్కడ పౌలు గారు తిమోతికి కూడా అదే మాట రాస్తా ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లోనే నడవమని. Not only to Timothy, తిమోతికే కాదు కానీ but Paul also advising us to follow the footsteps of Christ Jesus. మనకి కూడా అదే మాట చెప్తా ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో నడవాలని. So if you want to be a good example of believers, అనేకులకు విశ్వాసులకు మనం మాదిరికరంగా ఉండాలంటే, as we read in 1 Timothy chapter 4 and verse 12, ఇక్కడ మనం చూసినటువంటి తిమోతికి రాసిన పత్రికలో 4:12 we need 5 things in our life to be a good example. మన జీవితంలో 5 విషయాలు ఉండాలి, మనం ఈ 5 విషయాల్లో మనం మాదిరికరంగా ఉండాలని సెలవిస్తా ఉన్నారు. The very first thing to be in our life to be a good example is in word. ఇక్కడ మొట్టమొదటిది ఉండాల్సిన మాదిరికరం ఏమనగా మాటలోను. Let us turn to John chapter 6 and verse 68. యోహాను సువార్త Chapter 6 and verse 68. 6:68. 68. Let us all read together. అందరూ కలిసి చదువుదాం. 6:64. Then Simon Peter answered him, మీలో Lord, విశ్వాసించు to వారు whom shall we go? కొందరున్నారు, Who వారితో has the words చెప్పుదాం. of eternal life? విశ్వసించిన వారిలో తమను అప్పగించబో వాడెవరో మొదటి నుండి యేసునకు తెలియను. Here Simon Peter said to Jesus, ఇక్కడ Simon Peter, ఇక్కడ పేతురు గారు చెప్తా ఉన్నారు యేసు ప్రభువారితో, Lord, to whom shall we go? You have the words of eternal life. ప్రభువా మేము ఎక్కడికి పోగలం, మీరే జీవము గల మాటలు కలిగిన వారని. So when Jesus spoke out of his mouth, అప్పుడు ప్రభువారు చెప్తా ఉన్నారు ఒక మాట. when Jesus spoke out of his mouth, ఆయన నోటి నుంచి చెప్పిన మాట ఏమనగా, the word which he speak gave life to others. నువ్వు మాట్లాడే మాట ఎదుటి వారికి ఒక వెలుగుగా జీవాన్ని ఇస్తా ఉంది. క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ప్రతి మాట కూడా వారికి వెలుగునిస్తా ఉన్నది. The words of Jesus Christ are life changing. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు అనేవి జీవితాన్ని మార్చేదిగా The ఉంటున్నాయి. words of Jesus Christ are timeless. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు అది విరిచిపోయేవి కావు. The words of Jesus Christ are encouraging. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు ఎంతో ప్రోత్సాహకరమైనవి. The words of Jesus Christ are edifying. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు మనల్ని ప్రోత్సాహకరంగా మన పైకి తీసుకెళ్లేదిగా ఉంటాయి. Jesus in his life never spoke anything worthless and anything useless. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఏది కూడా నిరుపయోగంగా అనవసరముగా ఏ మాట కూడా ఆయన మాట్లాడలేదు. When Jesus spoke out of his mouth, his words will edify others. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట పక్క వాళ్ళ జీవితంలో క్షేమాభివృద్ధిని కలిగించేదిగా ఉన్నాయి. So as we are the children of Christ Jesus, మనము దేవుని పిల్లలముగా the words we utter, మనం మాట్లాడిన మాటలు, the words which will come out of our mouth, మన నోటి నుంచి వెలువడే ఏ మాట అయినా సరే must give life to others, పక్క వారికి జీవాన్ని ఇచ్చేదిగా ఉండాలి, must encourage others, పక్క వారిని ప్రోత్సహించేదిగా ఉండాలి, must edify others. పక్క వారిని క్షేమాభివృద్ధిని కలగజేసేదిగా ఉండాలి. Instead of our words doing these things, ఇటువంటి మాటలు మనము చేయకుండా our words must not harmful to others. పక్క వారిని హాని కలిగించే మాటలు మనం పలకకూడదు. Our words must not hurtful to others. పక్క వారిని ఇబ్బంది కలిగించే బాధ కలిగించేదిగా ఉండకూడదు. Our words must not
give discouragement to others. ఎదుటివారిని నిరుత్సాహపరిచేటి మాటలు కూడా మనం మాట్లాడకూడదు. Our words must not be scornful. మనము పక్కవారిని తిట్టేవారిగా కూడా అటువంటి మాటలు కూడా మనకు రాకూడదు. If we speak idle words, మనము ఉట్టిగా మనం ఏదో మాట్లాడితే in Matthew chapter 5 and verse 14, మత్తయి సువార్త 5:14 వచనంలో here we can see, అక్కడ మనం చూడొచ్చు, if we speak idle words, మనము నిరుపయోగంగా మనం మాట్లాడితే గనక our words shall be accountable on the day of judgment. మనము తీర్పు దినమున మనం నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి మనం లెక్క చెప్పాల్సిన వారిగా ఉన్నాం. Our words must be justified. మన మాటలు అనేవి మనం మాట్లాడిన మాటలు అక్కడ తీర్పు దినానికి వస్తాయి. So whatever we speak, our words must be moderate. మనము మాట్లాడుతున్న మాటలు తక్కువగా ఉండాలి. And our words must be as sweet as honeycomb. ఎంత అయితే తేనె ఉంటుందో అంత మధురంగా ఉండాలి మన మాటలు అనేవి. In Proverbs chapter 16 verse 24, సామెతల గ్రంథము there we can see gracious words are a sweet honeycomb. అక్కడ Gracious words are honeycomb. సరే ఎంత వరుస చెప్పు. Proverbs chapter 16 and verse 24. సామెతల గ్రంథము 24. 24 వచనం ఒకసారి చదువు. Gracious words are a honeycomb. ఇంపైన మాటలు తేనె పట్టు వంటిది. Sweet to soul. అవి ప్రాణములకు మధురైనముగా and heal to bones. ఎముకలకు ఆరోగ్యకరమైనవి. So if we want to be a good example of believers, మన విశ్వాసులకు గనక మనం మాదిరికరంగా ఉండాలనుకుంటే our words must be perfect. మన మాటలు కరెక్ట్గా ఉండాలి, సరిగ్గా ఉండాలి. Let us turn to the second thing. మరి రెండో విషయాన్ని చూద్దాము. తిమోతికి రాసిన దాంట్లో, if we want to be a good example of believers, విశ్వాసులకు మనము మాదిరికరంగా ఉండాలంటే, if we want to be perfect in conduct and love, ప్రవర్తనలోను ప్రేమలోను మనము మాదిరికరంగా ఉండాలి. let us turn to 1 Peter chapter 3. 1 Peter chapter 3, మొదటి పేతురు 2వ అధ్యాయము chapter 3, 3వ అధ్యాయము verse 8 to 12. 8 నుంచి 12 వచనం వరకు. Let us all read together. అందరూ కలిసి చదువుదాం. Finally, be ye all of one mind, having compassion one of other, love as brethren, be pitiful, be courteous, not rendering evil for evil, or railing for railing, but otherwise blessing, knowing that you are thereunto called, that you should inherit a blessing. For he that will love life and see good days, let them refrain his tongue from evil, and his lips that they speak no guile. Let him issue evil and do good, let him speak peace and enjoy it. For the eyes of the Lord are over the righteous, and his ears are open unto their prayers, but the face of the Lord is against them to do an evil. Here Paul also excited young Timothy. ఇక్కడ పౌలు గారు తిమోతికి ప్రోత్సాహకరంగా ఏం చెప్తున్నారంటే, to be a good example in even conduct and love. మన ప్రేమలోను అక్కడ ప్రేమ కానీ ప్రవర్తనలో కానీ మాదిరికరంగా ఉండాలని. It means manner of life or attitude, behavioral attitude. మనకున్నటువంటి వ్యక్తిగత ఏమంటాం, manner of life, మన జీవించే విధానాన్ని బట్టి. So what is our behavior towards the members of our church? మన ఉన్నటువంటి సంఘంలో ఉన్న వారితో మనం ఉంచే ప్రవర్తన. The church is significance to family or house of God. ఇక్కడ సంఘం అనగా దేవుని యొక్క సంఘము, అలాగా కుటుంబం కిందకు వస్తూ ఉన్నది. Paul, skipping from 4th chapter to 5th chapter, in the same letter, first letter to Timothy, తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే skipping from 4th chapter to 5th chapter, 4 నుంచి 5వ వచనానికి మనం వెళ్ళినట్లయితే, here Paul mentioned that ఇక్కడ చెప్తా ఉన్నారు పౌలు గారు, to treat older men as fathers, ఇక్కడ వృద్ధులను తండ్రిగాను భావించమని చెప్తా ఉన్నారు. older women as mothers, పెద్దగా ఉన్న వారిని తల్లిగా భావించమన్నారు. younger men as brothers, సహోదరుడినేమో యవనస్తులేమో సహోదరులుగా భావించమన్నారు. younger women as sisters in all purity. అక్కడ ఉన్నటువంటి అక్కడ స్త్రీలను కూడా అక్క చెల్లెలుగా పవిత్రతగా చూడమని చెప్తున్నారు. In other words, to treat the church members as family. ఇంకొక మాటలో మనం చెప్పుకోవచ్చు అనగా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మన సొంత కుటుంబీకులుగా మనం తీర్చాలని చెప్తా ఉన్నారు.
When we treat church members as our family, మనము సంఘస్థులను మన సొంత కుటుంబీకులుగా మనము అనుకున్నట్లయితే we must have kind-heartedness towards them. వారిని బట్టి మనము కనికరం కలిగిన వారిగా మనం ఉండాలి వారితో. When we see our church family members passing through any situation, ఏదన్నా పరిస్థితి గుండా మన సంఘంలో సభ్యులు గనక వాళ్ళ వెళ్తూ ఉంటే we must be filled with compassion for them. వారిని బట్టి మనము జాలి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. I experienced this same thing at last year September when the floods occur. అలాంటి సంఘటనే మనము గత సంవత్సరము ఇక్కడ వచ్చినటువంటి తుఫాను అక్కడ వరదలు వచ్చిన ఆ సమయంలో మనం చూసినాం. Our believers treat them with love, compassion, kind-heartedness. ఎలా అయితే మన తోటి విశ్వాసులను ప్రేమతోనూ కనికరంతోనూ మనం చూసినామో We must learn these things from our elder believers. అటువంటి క్రమం అనేది మనకున్నటువంటి పెద్దల దగ్గర నుంచి మనం నేర్చుకున్న వారంగా ఉండాలి. I need not to explain it to you because you all experienced it. దాన్ని బట్టి కూడా I need not to explain it to you because we all experienced it. ఇవన్నీ కూడా నేను మళ్ళీ మీకు చెప్పవసరం లేదు, ఎందుకనగా మీరు చూసినారు కాబట్టి. The same thing, the same compassion in the life of Jonathan we can see. ఇదే ఒక జాలి కనికరం అనేది జోనాతాను జీవితంలో కూడా మనం చూసినాం. We can see Jonathan love towards the David. దావీదును ఎంతగా ప్రేమించాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. Jonathan loved David more than his life. తన సొంత జీవితానికంటే కూడా అధికంగా దావీదును ప్రేమిస్తూ వచ్చినాడు. So if we want kind-heartedness towards our church family members, మనం గనక తోటి విశ్వాసులతో మనము జాలి దయ కలిగి ఉండాలనుకుంటే గనక we must be humble. మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉండాలి. We must have unrelenting nature. తగ్గించుకునే స్వభావం. మనము తగ్గించుకునే స్వభావం కలిగిన వారంగా ఉండాలి. We must treat others greater than us. మనకంటే తోటి వారిని గనులుగా ఎంచాలి. Though we may have good name in society. సో సమాజంలో మనకి మంచి పేరు ఉన్నప్పటికీ కూడా, though we may have good life, మనం ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా, though we may have good education, ఒక మంచి చదువు గనక మనకు ఉన్నప్పటికీ కూడా, though we may have anything good in this contemplative world, మనకున్నటువంటి ఇప్పుడు ఈ లోక సమాజంలో మనకి ప్రతి ఒక్క మంచి గనక మనం ఉన్నప్పటికీ కూడా we must treat others greater than us. మనకంటే తోటి వారిని గనులుగా ఎంచాలా. So if you want to be a good example of believers, మన తోటి విశ్వాసులకు మనము మాదిరికరంగా ఉండాలనుకుంటే we must have brotherly love. మనకు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. We must have kind-heartedness. జాలి దయ కనికరం కలిగిన వారంగా ఉండాలి. We must have love. ప్రేమ ఉండాలి. We must have compassion. వారి మీద దయ కలిగి ఉండాలి. We must humble. మనం తగ్గించుకునే వారంగా కూడా ఉండాలి. Unrelenting nature. మనము దీన స్వభావం కలిగిన వారుగా ఉండాలి. If we have all these things in our life, ఇవి గనక మన జీవితాల్లో కలిగి ఉంటే గనక surely we can be good example of believers. మనము తోటి విశ్వాసులకు మనం మాదిరికరంగా ఉంటాం. The fourth thing in our life to be a good example is నాలుగవది మన తోటి విశ్వాసులకు మాదిరికరంగా ఉండవలసినది faith. విశ్వాసం. Let us turn Hebrews chapter 6 and verse 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం verse 11. 6:11 అధ్యాయం. And we desire that every one of you do show the same diligence, మీరు మందులు కాక విశ్వాసం చేతన ఓర్పు చేతన వాగ్దానం స్వతంత్రించుకున్నది. 11-12 కలిసి ఉన్నాయి తెలుగులో. ఒకసారి 12 కూడా చదువుదాం. స్వతంత్రించుకోండి, వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మారిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టు కనపరచవలనని అపేక్షించుచున్నాము. Sorry. Hebrews chapter 11 and verse 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. క్షమించాలి. But without faith విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడయుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా. Here we can see without faith it is impossible to please God. ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని తెలుపబడతా ఉంది. If we want to please God, మనము దేవునికి ఇష్టలుగా ఉండాలనుకుంటే we must have trust on him. దేవుని యందు సంపూర్ణ నమ్మకం కలిగి ఉంచాలి. We can see the life of David. దావీదు యొక్క జీవితాన్ని చూసినట్లయితే He was despised by his faith.
తన విశ్వాసాన్ని బట్టి తను ఎంతగానో తను తృణీకరించబడతా He వచ్చినాడు. was despised by his faith and he was despised by his youth, by his elder brother Eliab. తనకున్నటువంటి తన సహోదరుడైన ఎలియాబ్ నుంచి కూడా తను తిరస్కరించబడతా వచ్చినాడు. Not only by his brother Eliab, తన సహోదరుడి నుంచే కాకుండా he was also despised by King Saul. రాజు అయిన సౌలు దగ్గర నుంచి కూడా తను తిరస్కరించబడతా ఉన్నాడు. Here we can see David was scolded by his brother for his boldness. తనకున్నటువంటి ధైర్యాన్ని బట్టి తన సొంత అన్నలే తనని అవమానించిన వారిగా ఉన్నారు. Actually, David was not pride. సాధారణంగా దావీదు గర్విష్ఠుడు కాదు. He has boldness because of his faith on God. దేవుని యందు విశ్వాసాన్ని బట్టి ఎంతో ధైర్యంగా నుంచున్న వాడిగా ఉన్నాడు. We can see in 1 Samuel chapter 17 verse 31 to 33. ఈ విషయాలు మనం మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూడవచ్చు. Here, Saul doubted David's ability to kill Goliath. అక్కడ సౌలు దావీదు యొక్క సామర్థ్యతను తక్కువ చేస్తా ఉన్నాడు తన ఉన్న భావ్య రూపాన్ని బట్టి. But in the same verse, same chapter, we can see in verse 34 to 36, David killed Goliath. David killed lion and bear even in his childhood. అదే అధ్యాయంలో 34-35 వచనంలో మనం చూడొచ్చు దావీదు తన సొంత చేతులతో సింహాన్ని చంపినాడని. In the same chapter, in verse 42 to 46, we can see here Goliath also despised David for his youthness. తనకున్నటువంటి ధైర్యాన్ని బట్టి గొలియాతు కూడా అక్కడ 42 నుంచి 45 వచనాల్లో మనం చూసినట్లయితే దావీదుని తను కూడా చిన్నబూస్తా ఉన్నాడు. From these three things, what we can learn from here? ఈ మూడు విషయాలను బట్టి మనం నేర్చుకోవాలి. We can learn here from spiritual truth. ఇక్కడ మనము ఆత్మీయమైన సత్యాన్ని మనం చూడవచ్చు. Even though David's brother Eliab despised him, తన సొంత సహోదరుడు తనని చిన్న చేసిన Goliath despised him, సౌలు రాజు తనని చిన్న చేసి మాట్లాడిన King Saul despised him, అలాగే రాజు సౌలు కూడా తనని తక్కువ చేసిన contrary to their imagination and beyond their expectations, వారు ఊహించిన దానికంటే కూడా చాలా తక్కువగా ఉన్నది. David killed Goliath. అయినప్పటికీ కూడా దావీదు గొలియాతును చంపేసినాడు. As we can observe in our life, మన జీవితాల్లో మనం పరిశీలించినట్లయితే we may also despise from our family members. మన కుటుంబీకుల దగ్గర నుంచో మన ఎవరి దగ్గర నుంచో మనము తక్కువ చేయబడి వాడుతూ ఉంటాం. We may also despise from our church members. మన సొంత సహోదరుల సంఘంలో ఉన్న వారి నుంచి కూడా మనము తక్కువ చేయబడతా ఉంటాం. We may also despise from neighbors. మనకున్నటువంటి పొరుగు వారిని బట్టి కూడా మనం తక్కువ చేయబడతా We ఉంటాం. may also despise from friends. మన సొంత స్నేహితులు అని చెప్పబడే వారి నుంచి కూడా మనం తక్కువ చేయబడతాం. But like David, we must have to keep faith on God. ఎలా అయితే దావీదు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అదే విధంగా మనం కూడా దేవుని యందు సంపూర్ణ నమ్మకము ఉంచే వారంగా ఉండాలి. Not only we can be a good example to believers in our life. మనము కూడా అటువలే ఉండడం ద్వారా మనం తోటి విశ్వాసులకు మనం మాదిరికరంగా మనం ఉంటాం. The final thing in our life to be a good example is ఆఖరిగా మనము మాదిరికరంగా ఉండవలసినది in purity. పవిత్రతలోను. We all know that our God is pure. మనందరికీ తెలుసు మన దేవుడు పవిత్రుడని. He never lose his purity. ఆయన ఎప్పుడు కూడా తన పవిత్రతను కోల్పోలేదు. Even though he lived in this world 33.5 years, ఆయన ఇక్కడ 33 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా he never lose his purity. ఆయన పవిత్రతను ఏనాడు కూడా తను పోగొట్టుకోలేదు. We can also see the life of Joseph. మనము యోసేపును మన జీవితాన్ని చూడొచ్చు. Even though he taken from the land of Canaan to land of Egypt, అక్కడ ఐగుప్తు నుంచి తేబడినప్పటికీ కూడా even though he lived in a foreign land, తాను ఎవరూ తెలియనటువంటి ఆ దేశంలో జీవించినప్పటికీ కూడా he never lose his purity. తన పవిత్రతను ఏనాడు కూడా కోల్పోలేదు. He never lose his purity for the worldly things. తాను ఒక లోక సంబంధమైన విషయాల కొరకు తన పవిత్రతను పోగొట్టుకోలేదు. So as we are the young ones, యవనస్తులుగా మనం అందరము we must not lose purity for the worldly things. ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనము పవిత్రతను కోల్పోయే వారంగా ఉండకూడదు. If we kept purity in our life, మన జీవితంలో పవిత్రతని కాపాడుకుంటే గనక we must be a good example of believers. మనము తోటి విశ్వాసులకు మాదిరికరంగా మనం ఉంటాం. If we have these five things, if we have these five things in our life, మన జీవితంలో ఈ ఐదంతల విషయాలు మన జీవితాల్లో ఉంటే surely we can be a good example of believers. మనము తోటి విశ్వాసులకు మనం మాదిరికరంగా ఉంటాం.
Surely God may bless to be like this in your life. దేవుడు ఖచ్చితంగా మనం ఇటు విధంగా ఉండటానికి దీవించునుగాక.